క్రియేటివ్ టీవీ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పోలేపల్లి నేలగడ్డ తండాకు చెందినటువంటి రాత్లవత్తు బాబీ, రాత్లవత్తు శివశంకర్లు చుట్టుపక్కల గ్రామాలలోని ఎక్కడ పాములు కనిపించినా ఒక్క ఫోన్ కాల్తో అక్కడికి చేరుకుని ఎలాంటి విషపూరితమైన పామునైనా సరే పట్టుకుని ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా తీసుకెళ్లి అడవిలో వదిలిపెడతారు. వారితో మా 3T టీవీ ప్రతినిధి వెంకటస్వామి. अभी मुंडी बाहर छोड़ ए भैया मुंडी बाहर छड़ मुंडी पर क्या पड़ा तुम पड़ा ए बबी मुंडी से रे ये बाप हो ये बाप हो क्या यार है यार आया यार ए बाबू జర జేసీబీ ఇక్కడ తోక కాడ దెబ్బ పాము మింగిన ఉన్నది. అది పాము కక్కేసింది. ఇప్పుడు ఈ పామునే మింగిన ఉన్నది. ఆడ కక్కింది కట్ల పాము. పోలేపల్లి తాండా బబ్బీ అనే అతను జర్రిపోతు కానీ నాగపాము కానీ ఏ పాములైనా సరే పట్టగలుగుతాడు. గురువు పేరు వచ్చేసి ఈ లట్టుపల్లి మధు అని అబ్బాయి ఉంటాడు. ఆయనతోనే నేర్చుకోవడం జరిగింది. గత 6 నెలల నుంచి పడుతున్నాడు. ఇట్లా పాములు గీములు ఏమున్నా పట్టగలుగుతున్నాడు. పట్టేసి కానీ ఇలాంటివి ఏం లేవు. బయటికి ఇప్పుడు వదిలేయంటే బయట పోయి వదిలేస్తాడు. ఒకవేళ చంపేయండి అంటే చంపేస్తాడు ఉన్న వాస్తానికి. అది ఇప్పుడు ఆయన ఏమంటే ఇప్పుడు గత 4 నెలల నుంచి పడుతున్నాడు, చేస్తున్నాడు. అలాంటివి ఉన్నాయి. ఈ చుట్టుపక్కల విష పురుగులు ఎక్కడన్నా ఉండని ఇప్పుడు మనం ఫోన్ కాల్ చేస్తే వచ్చి, ఇప్పుడు కొందరికి భయం అవుతుంది కదా, అలా ఏమన్నా భయం అవుతుంది అంటే కాల్ చేస్తే వచ్చి పట్టి బయట వదిలే అంటే బయట వదిలేస్తాడు. కన్ఫర్మ్ ఇది మాత్రం జరుగుతుంది. ఎక్కడన్నా ఉన్నా కానీ కాల్ చేస్తే వచ్చి పట్టగలిగే కెపాసిటీ అయితే ఉందన్న. పట్టుతాం వచ్చి. ఇప్పుడు మా బబ్బే అనే అతనికి కాల్ చేస్తే వచ్చేస్తాడు, వచ్చి పట్టి బయట వదిలేస్తాడు. నేను కూడా అతను వెంబడి ఉంటాను. ఇప్పుడు ఆయన కాల్ చేస్తే, ఇప్పుడు నాకు కాల్ చేసినా ఆయన కాల్ చేసినా ఓకే, వచ్చి పట్టి బయటకు వదిలేయడం అయితే జరుగుతుంది. కన్ఫర్మ్ వచ్చి బయటకు వదిలేస్తాం. మీరు చంపాయంటే చంపేస్తాం, లేదంటే బయటకు వదిలేస్తాం. ఏ విష పురుగులు ఉండని, నాగపాము కానీ జర్రిపోతులు కానీ ఎలాంటి విష పురుగులు ఉండని, ఏ విష పురుగులు ఉన్నా పట్టడం అయితే జరుగుతుంది. గత 4 నెలల 6 నెలల నుంచి పట్టడం జరుగుతుంది. బయట వదిలేయడం దూర ప్రాంతంలో, మన అడవి ప్రాంతంలో ఉండే ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉండకుండా బయట వదిలేయడం జరుగుతుందన్న. ఇది నమస్తే. ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం, ఈ తండ పేరు ఏం పేరు? పోలేపల్లి నిల్లగడ్డ తండ గ్రామంలో ఉన్నాము ఈరోజు. ఇతని పేరు బాబీ. ఇతను ఒక చిన్న తాండాలో పుట్టి అనేక పాములను, విషపురుగులను పట్టి వీటిని చంపడం జరుగుతూ ఉంది. ఆయన ఏ విధంగా ఈ పాములను పట్టడానికి నేర్చుకున్నాడో ఒకసారి ఆయన మాటల ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఫస్ట్ నేను చెప్పాలా? మీ పేరు? పేరు బబ్బీ. పేరు బబ్బీ. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఇంకా లట్టిపల్లి తాండా మధు ఉన్నాడు. ఆయన ఎంబడి పోయి నేర్చుకున్నాయి పాములను పట్టుకునేది. ఆయన ఎంబడి పోయి నేర్చుకున్నా. నీకు ఈ తాట ఎట్లా వచ్చింది ఈ పాములు పట్టాలని? ఇంకా ఆయన ఎంబడి పోయినా చూసిన, ఇంకా 2-3 రోజులు పోయి చూసినాక ఇంకా ఆయన ఎట్లా పడుతుండే, ఏం చేస్తున్నాడు చూసి ఇంకా నేను కూడా అదే లెక్క ప్రకారం. నీకు ఎందుకు కొట్టాలనిపించింది ఈ పాములని? ఇంకా ఇంతకుముందు చంపుతుంటే ఇంకా సంపోదాన్ని పట్టుకుపోయి ఇడిచిపెట్టి వస్తున్నా అడవిలో. ఎక్కడ ఇడిచిపెడుతున్నా? ఇంకా లాంగ్ ఇడిచిపెడుతున్నా, దూరంలో ఇడిచిపెడుతున్నా, చంపకుండా దూరం ఇడిచిపెడుతున్నా. ఇప్పటికి ఎన్ని పాములు పట్టారు మీరు? ఇప్పటికీ అయింటాయి 10-15 అయింటాయి. ఏమేమి రకాలు ఉంటాయి కదా పాముల రకాలు? జేరిపోతులు, నాగపాము, కట్ల పాము, ఇంకా అన్ని ఏది అడ్డం వస్తే అవి అన్ని పట్టారు. అన్ని పట్టాయి. ఇప్పుడు మీకేం భయం కాదా? ఏం భయం కాదు.
ఏం భయం కదా? ఏ పాము అయినా పట్టగలుగుతారా? ఏ పాము కన్నా పట్టగలుగుతా. ఎట్లా విద్య? ఇది మా మధు ఎంబడి పోయి నేర్చుకున్నాను. లట్టిపల్లి తండలో మధు అని ఉండడు. ఇంకా ఆయన ఎంబడి పోయి నేర్చుకున్నాను. ఆయన అన్ని పడతాడు. ఆయన ఎంబడి పోయి నేర్చుకున్నాను. మీకు అది పట్టేటప్పుడు కానీ ఎప్పుడన్నా మీకు ఏమన్నా అవి ఏమైనా ఇబ్బంది పెట్టినాయి మిమ్మల్ని? ఇంతవరకు ఏం పెట్టలే. ఏం పెట్టలే. మీరు మంచిగా ఈజీగా పట్టగలుగుతారా? ఈజీగా పట్టగలుగుతా. ఎంత పెద్ద పాము ఉండనా, ఎంత పెద్ద పాము ఉన్నా పట్టేస్తా. ఎంత పెద్ద పాము అయినా ఈజీగా పట్టగలుగుతారు. ఈజీగా పట్టగలుగుతా. ఓకే. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఏమైనా ఎవరు కాల్ చేసినా మీరు వెళ్ళి పట్టగలుగుతారా? వెళ్ళి పట్టగలుగుతా. ఎక్కడైనా వెళ్ళి పట్టగలుగుతా. మీకేమి భయం కాదు? ఏం కాదు. అది